ఈ మూవీ 2026 ఫిబ్రవరి 14న థియేటర్స్లో రిలీజ్ అయింది. ప్రెజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఒక ఫ్రెష్ లవ్ స్టోరీతో మన ముందుకు వచ్చారు. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. ఈ సినిమా కథ మొత్తం ఒక జోవియల్ అండ్ మిడిల్ క్లాస్ కుర్రాడు సంతోష్ శోభన్ చుట్టూ తిరుగుతుంది. అతని డ్రీమ్ ఏంటి అంటే ఒక మంచి ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలని. సరిగ్గా చదువు లేకపోయినా టాలెంట్తో పైకి రావాలని తపనపడే హీరో ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. మరి ఆ అమ్మాయి లైఫ్లోకి హీరో వచ్చాక ఏం జరిగింది, వారి రిలేషన్షిప్లో ఫేస్ చేసిన ట్విస్ట్స్ ఏంటి, చివరకు వీరు ఒక్కటయ్యారా లేదా అనేదే ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీ కోర్ పాయింట్. రైటర్ అండ్ డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ గారు ఒక రెగ్యులర్ లవ్ స్టోరీనే చాలా కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశారు. సినిమా నరేషన్ స్టెప్ బై స్టెప్ సిచ్యువేషనల్ సాంగ్స్తో చాలా న్యాచురల్గా ముందుకు వెళ్తుంది. విశేషంగా చెన్నై, మహాబలిపురం లాంటి లొకేషన్స్ బ్యాక్డ్రాప్ సినిమాకి ఒక కొత్త లుక్నిచ్చాయి. హీరో సంతోష్ శోభన్ గారు తన ఈజ్ అండ్ యాక్టింగ్తో క్యారెక్టర్కి న్యాయం చేశారు. ఇంకా హీరోయిన్ మానసా వారణాసి గారు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆడియన్స్ని ఇన్వాల్వ్ అయ్యేలా చేశారు. సినిమాలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ట్రెండీగా యూత్కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలి అంటే బిగ్ స్క్రీన్ మీద విజువల్స్ చాలా న్యాచురల్గా, ఏదో మనం లైవ్గా చూస్తున్నట్లు అనిపిస్తాయి. హీరోయిన్కి చెప్పినచ్చిన డబ్బింగ్ వాయిస్ సినిమాకి ఒక పెద్ద అసెట్ అయింది. మూవీకి పిల్లర్స్. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ 1 అవర్ 10 మినిట్స్ రేసీగా ఫ్రెష్ సీన్స్తో చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కెమిస్ట్రీ అండ్ టెక్నికల్ వాల్యూస్ ఆర్ టాప్ నాచ్. డ్రాబ్యాక్స్. సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్గా మరియు స్లోగా అనిపిస్తుంది. పాత తెలుగు లవ్ స్టోరీ స్టైల్లో క్లైమాక్స్ ఏం జరుగుతుందో ముందే ఊహించవచ్చు. ఇంటర్వెల్ సీన్ అంత హైవ్ ఇవ్వలేదు. అది ఎందుకు అలా తీశారు అనేది సెకండ్ హాఫ్ చూస్తే గానీ అర్థం కాదు. ఓవరాల్గా మీకు యూత్ సెంట్రిక్ లవ్ స్టోరీస్, మంచి కెమిస్ట్రీ ఉన్న మూవీస్ ఇష్టముంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఇది ప్యూర్లీ యూత్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. అందులో ఏ సర్టిఫికేట్ సీన్స్, లిప్ లాక్స్ మరియు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్తో చూస్తే బాగుంటుంది. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.